నెల్లూరు నగరంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు జెన్ని రమణయ్య, పనపాక భూలక్ష్మి తదితర ఎస్సీసీఎల్ నాయకులు మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019 నుండి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 200 పైచిలుకు దళితులపై దాడులు జరిగాయని, అందులో 16 మంది మృతి చెందారని, 40 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారని, ఒక ఎమ్మెల్సీ తన దళిత డ్రైవర్ ని చంపిన కేసులో ముద్దాయి అని ఎన్ని రకాలుగా దళితులను రాష్ట్రం మొత్తం మీద వేధించి నేడు కూటమి ప్రభుత్వంలో దళితులను వేధిస్తున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితులకు రక్షణగా నిలిచిందని అన్నారు. నెల్లూరు నగరంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు జెన్ని రమణయ్య, పనపాక భూలక్ష్మి తదితర ఎస్సీసీఎల్ నాయకులు మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019 నుండి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 200 పైచిలుకు దళితులపై దాడులు జరిగాయని, అందులో 16 మంది మృతి చెందారని, 40 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారని, ఒక ఎమ్మెల్సీ తన దళిత డ్రైవర్ ని చంపిన కేసులో ముద్దాయి అని ఎన్ని రకాలుగా దళితులను రాష్ట్రం మొత్తం మీద వేధించి నేడు కూటమి ప్రభుత్వంలో దళితులను వేధిస్తున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితులకు రక్షణగా నిలిచిందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 5 సంవత్సరాల పరిపాలనలో దళితులకు వ్యతిరేకమైనటువంటి పాలన 5 సంవత్సరాల్లో కొనసాగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దానికి ప్రత్యక్షంగా ఈ 5 సంవత్సరాల కాలంలో దళితుల కోసం 15% రిజర్వేషన్లు అన్ని విభాగాల్లో దాదాపుగా 33,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆ ప్రభుత్వంలో దళితులకు చెందాల్సినటువంటి నిధుల్ని దారి మళ్లించి చేసిన విషయాన్ని ఇప్పటికీ దళితులు మర్చిపోలేని పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా డాక్టర్ సుధాకర్ ప్రభుత్వం ఏర్పడిన కరోనా సమయంలో ఒక డాక్టర్ వృత్తిలో ఉండి ఒక దైవ సమానుడిగా భావించే ప్రజలు ఆయన మాస్కులు ఉండని దానికి అతన్ని ఒక సంఘ విద్రోహ శక్తిగా రోడ్డు మీద నిలబెట్టి పోలీసు చేత కొట్టించి ఆయన మానసికంగా రోగయ్యి చనిపోవటానికి కారణం కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉదయగిరి నియోజకవర్గంలో ప్రభుత్వం ఏర్పడినటువంటి నెల రోజుల్లోనే అభిషాన్ని ఒక అమ్మాయిని ఉదయగిరి 2 కిలోమీటర్లో ఉన్నటువంటి మరి నిన్నటి రోజున ఆ డాక్టర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం చనిపోయి 4 సంవత్సరాలు అవుతుంది నిన్నటితో. మరి ఈ 4 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రోజైనా ఆ దళిత కుటుంబాన్ని, ఆ తల్లిదండ్రుల్ని, ఆ గర్భవతి అయినటువంటి భర్తను కోల్పోయినటువంటి భార్యని, ఆ పసికందుని పోయి పరామర్శించినటువంటి పరిస్థితులు ఉన్నాయని మేము అడుగుతున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఈ రోజు ఉండి వైసీపీ పార్టీలో మేము దళితులకి చాలా గొప్పలు చేశామని చెప్తున్నాం. డాక్టర్ సుధాకర్ గారు ఆయన మాస్క్ అడిగిన పాపానికి గాను అతను నడి రోడ్డు మీద చేతులు కాళ్ళు కట్టేసి పోలీసుల దగ్గర కొట్టించారే, మరి అతని సావుకు కారణం కాదా? ఒక దళితుడైనటువంటి డాక్టర్ గారినే అతని యొక్క ప్రాణమే మీకు లెక్కలేదు, మరి ఇంక డ్రైవర్ అయినటువంటి సుబ్రహ్మణ్య ప్రాణం మీకు లెక్క అని మేము అడుగుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా అక్క చెల్లెలు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి మీ యొక్క ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలు మహిళల పైన అనేకమైనటువంటి దాడులు, అత్యాచారాలు జరిగాయే, మరి నువ్వు ఎవరింటికి పోయి పరిష్కరించావు, పరామర్శించావు? లేదు, ఇలా చేయకూడదు, ఇలాగ ఎస్సీ ఎస్టీల్ని చెల్లెల్ని ఇలా